నటించిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అని సినీ దర్శకుడు దిలీప్ రాజా కొనియాడారు. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రంలో పోస్టల్ స్టాంపును విడుదల చేయవలసిందిగా మా ఏపీ తరపున భారత ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సుల్తానాబాద్ ఆల్పాటి నగర్లోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శుక్రవారం స్వర్గీయ అక్కినేని శత జయంతి వేడుకలు నిర్వహించారు. సమావేశానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకుడు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. నటనలో అక్కినేని ఒక విశ్వవిద్యాలయంగా దిలీప్ రాజా అభివర్ణించారు. తాగుబోతులను, ప్రేమలో ఓడిపోయిన వ్యక్తులను దేవదాసుగా కొందరు నేటికి సంబోధిస్తున్నారంటే ఆ పాత్రలో అక్కినేని నటన ఎవరెస్ట్ అంత ఎత్తులను, మహాసముద్రం అంత వైశాల్యంలోనూ ఉండటం జగమెరిగిన సత్యమని ఆయన పేర్కొన్నారు. దేవదాసు, ప్రేమాభిషేకం, మాయాబజార్, మేఘ సందేశం సినిమాలు తెలుగు చలనచిత్ర సీమలో చెరగని ఆస్తి అని ఆయన అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన పర్సనాలిటీకి తగిన పాత్రలను ఎంపిక చేసుకుని ఆయా పాత్రలకు 100% న్యాయం చేసినందువల్లనే పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ అవార్డులు అక్కినేని వరించాయని చెప్పారు. కార్యక్రమంలో దర్శకుడు రత్నాకర్, నటుడు వెలగ సుభాష్ చంద్రబోస్, మిలిటరీ ప్రసాద్, రావూరి సురేష్ బాబు, బెల్లంకొండ వెంకట్, కొండముద్ది జైకర్, డాక్టర్ భూషణం, రమణయ్య, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ రోజున మహానటుడు, నటనలో ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు, నటనలో మహాసముద్రం అంతటి శక్తివంతుడు, కొన్ని పాత్రలు ఆయన వేస్తేనే బాగుంటాయి అనే సొంత ఒరవడి సృష్టించుకున్న వ్యక్తి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి. అంటే ఈ రోజుకి ఆయన పుట్టి 100 ఏళ్ళు. ఆయన ఈ రోజున ఇక్కడ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఆయన దేవదాసుగా గుర్తుండిపోతాడు. ఆయన మేఘ సందేశంలో చేసిన పాత్రగా గుర్తుండిపోతాడు. ప్రేమాభిషేకంలో చేసిన పాత్రగా గుర్తుండిపోతారు. మరి పౌరాణిక సినిమాలకు వెళ్తే మాయాబజార్లో అభిమన్యుడి క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోతాడు. ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే సంపాదించుకున్న ఆస్తి. ఆయన చేసిన పాత్రలు ఈ రోజుకి ఎవరైనా కానీ బాగా మందు తాగుతున్నారనుకోండి, ఒక అమ్మాయిని ప్రేమించి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అబ్బో వీడు అతను దేవదాసులాగా ఉన్నాడా, ఎరా దేవదాసు అని సెటైరికల్గా మాట్లాడతారు. అంటే ఆయన నటన ఆ పాత్ర మీద ఎంత ప్రభావం చూపిందో ప్రేక్షకులు ఆలోచించాలి. అలాంటి మహానటుడు ఆయన తరంలో శివాజీ గణేశన్ గారితో యాక్ట్ చేశారు, ఎన్టీ రామారావు గారితో కలిసి యాక్ట్ చేశారు, కృష్ణ గారితో యాక్ట్ చేశారు. మహామహులు, పెద్దోళ్ళు, పెద్ద యాక్టర్లందరితో కలిసి నటించాడు ఆయన. ఆయన నటించిన నటనకి ప్రభుత్వం కూడా గుర్తించింది, నో డౌట్. అయితే ఈ శత జయంతి సందర్భంగా మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఏమడుగుతున్నామంటే భారత ప్రభుత్వాన్ని దయచేసి కైండ్లీ కన్సిడర్ వాట్ వీఆర్ గోయింగ్ టు రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రపటంతో ఒక పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేయమని మేము మా ఏపీ తరఫున భారత ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం. మన గౌరవ పార్లమెంటు సభ్యులు మీద వేసుకుని బాధ్యత వహించి అది స్టాంపు రిలీజ్ అయ్యేలాగా చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను గౌరవ పార్లమెంటు సభ్యులు చంద్రశేఖర్ గారికి కూడా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన అనేక సినిమాల్లో నటించి అద్భుతమైన పాత్ర తగినటువంటి పాత్రను ఎంచుకునేవారు వారు. అంటే ఈ పాత్ర నేను చేయగలుగుతాను, ఈ పాత్ర నాకు తగింది కాదని పాత్రను సెలెక్ట్ చేసుకుని దానికి పూర్తి ధర్మాన్ని, న్యాయాన్ని సమకూర్చి మరి ఆయన అనేక రకాలైనటువంటి అవార్డులు పొందారు. పద్మభూషణం, పద్మశ్రీ బిరుదులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్ ఇటువంటి అవార్డులన్నీ పొందారు. ప్రత్యేకించి ఆయన గొప్పతనం ఏంటంటే నాటకాల్లో ఉండగా ఆడపిల్ల పాత్ర కూడా పోషించారని ఆయనకి ఇది ఉంది. మరి అలాగే ఇప్పుడు మన మిత్రుడు దిలీప్ రాజా చెప్పాడు, ఎన్నో నటనలు, ఎన్నో రకాల పాత్రలు ఆయనే సాటది. ఇందులో ఇట్లో దేవదాసు ప్రత్యేకించి చాలామంది అది ఒక లీనమైపోయారు. అట్లాగే విప్పనారాయణ అని చాలా ఉన్నాయి, ఒకటని కాదు, అది చెప్పడానికి వీలైన పాత్రలో ప్రత్యేకించి ఆ పాత్ర మళ్ళీ ఎవరు వేసినా లేదు ఇక. అటువంటి పాత్రలు వేసి మరి మన తెలుగు ప్రజలందరినీ మెప్పించి మరి అటు మద్రాసు దినించి మద్రాసులో ఉంటూ
తర్వాత హైదరాబాద్కి ఫిల్మ్ ఇండస్ట్రీని షిఫ్ట్ చేసిన వాళ్ళలో మొట్టమొదటి వ్యక్తి ఆయనే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ రావాలని ప్రత్యేకించి సినిమా ఫీల్డ్ని తీసుకొచ్చి అన్నపూర్ణ స్టూడియో ఒకటి హైదరాబాద్లో నిర్మించి ఆయన ఫస్ట్ అడుగుపెట్టారు. ఆ విధమైనటువంటి గొప్ప కీర్తి గల వ్యక్తి. అట్లాగే ఆయన పేరుతో మరి ఒక స్టాంపులు తీసుకురావాలని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అండి. దాని మీద మనం అందరం కలిసి చక్కగా ప్రభుత్వాన్ని ఒప్పించవచ్చు. నాగేశ్వరరావు గారిని సినిమాలో చూడటం తప్పితే ప్రత్యక్షంగా చూడటం అనేది మా తల్లిదండ్రులకు కానీ చాలా వరకు అవకాశం ఉండదు. ఒక యానివర్సరీ సందర్భంగా నేను పెర్ఫార్మెన్స్ చేశాను డాన్స్ మీద. నాగేశ్వరరావు గారు ప్రత్యక్షంగా వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తూ నన్ను కౌలిగించిన సందర్భాన్ని నా తల్లిదండ్రులు ప్రత్యక్షంగా చూడటం అనేది నేను చేసుకున్న మరో అదృష్టం. ఇన్ని సంఘటనలు ఉన్నాయి. అక్కినేని వెంకట గారితో కూడా నాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. ఈ సందర్భంగా నేను మా ఏపీ అన్నయ్య అడుగుతున్నాను. నాకు హైదరాబాద్లో బ్యానర్ రిజిస్ట్రేషన్ ఉంది. మా తరపున ఈరోజు నా కొత్త బ్యానర్ రిజిస్ట్రేషన్ చేస్తే అక్కినేని నాగేశ్వరరావు గారిని నేను పూర్తిగా గుర్తు పెట్టుకుంటానని రిక్వెస్ట్ చేస్తున్నాను. దాన్ని